హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతుంది. బిగ్ బాస్ హౌస్లో టాస్క్ల పర్వం కొనసాగుతుందనే చెప్పవచ్చు. బిగ్ బాస్ ప్రతి క్షణం కూడా ఏదో ఒక టాస్క్ ఇస్తూ కంటెస్టెంట్స్ని బిజీగా ఉంచే ప్రయత్నంలో అయితే ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఈ వీక్ చీఫ్స్ని ఎంపిక చేసేలో భాగంగా ప్రభావతి 2.0 అంటూ ఒక టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావతి 2.0 టాస్క్లో నిఖిల్ క్లాన్ అయినటువంటి శక్తి టీం గెలిచింది. అలాగే అభయ్ టీం ఓడిపోయింది. ఇక ఈ టాస్క్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ అసలైన సమరాన్ని సిద్ధం చేసేశాడు. అదేమిటి అంటే ఈ వారం చీఫ్ కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు అంటూ బిగ్ బాస్ వారం చీఫ్ కోసం పోటీ పడే కంటెండర్లు ఎవరో బిగ్ బాస్కి తెలపాలి అని చెప్పడంతో అలాగే అందరూ చర్చించుకొని ఒక నిర్ణయానికైతే వచ్చారు. ఇక నిఖిల్ క్లాన్ నుంచి చీఫ్ పదవి కోసం నిఖిల్ అలాగే సోనియా రేసులో నిలిస్తే, అభయ్ క్లాన్ నుంచి ప్రేరణ, మణికంఠ అలాగే నబిల్ చీఫ్ పదవి కోసం పోటీ పడుతూ రేస్లో అయితే నిలిచారు. మొత్తంగా ఈ వారం చీఫ్ పదవి కోసం మొత్తం 5 మంది కంటెండర్లు అయితే పోటీలో పాల్గొనడం అయితే జరుగుతుంది. ఆ 5 మంది ప్రేరణ, మణికంఠ, నబిల్, నిఖిల్, సోనియా. ఇక ఇప్పటికే మొదటి రౌండ్ ఆఫ్ టాస్క్ అయితే ముగిసినట్టు తెలుస్తుంది. మొదటి రౌండ్ టాస్క్లో నిఖిల్ అలాగే సోనియా పోటీ పడితే నిఖిల్ ఆ టాస్క్లో విన్నర్గా నిలిచారని అర్థమవుతుంది. ఇక ఈ 5 మంది నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్, సోనియా చీఫ్ కోసం పోటీ పడడం ఎంతమందికి నచ్చింది? అలాగే అభయ్ క్లాన్ నుంచి ప్రేరణ, మణికంఠ, నబిల్ చీఫ్ పదవి కోసం పోటీలో నిలవడం ఎంతమంది కరెక్ట్ అని అనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.